మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని టమోటో వైరస్ వణికిస్తోంది. ప్రధానంగా 6 నుంచి 13 ఏళ్ల పిల్లలపై ఈ వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల వ్యవధిలోని రాష్ట్రంలోని భోపాల్, ఇండోర్, జబల్పూర్ వంటి ప్రధాన నగరాల్లో 200కు పైగా కేసులు వెలుగు చూడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ముఖ్యంగా స్కూళ్లకు వెళ్లే పిల్లల్లో ఒకరి నుంచి మరొకరికి సోకడం మరింత ఆందోళన కలిగిస్తోంది. హ్యాండ్, ఫుట్, మౌత్ డిసీజ్గా వైద్యులు దీనిని గుర్తించారు. వైరస్ సోకిన 3 నుంచి 6 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ఈ వైరస్ సోకిన పిల్లల చేతులు, పాదాలు, అరికాళ్లు, మెడ కింద భాగం, నోటిలో ఎర్రటి దద్దుర్లు ఏర్పడడం వంటివి ఈ వ్యాధి ప్రధాన లక్షణం. ఇవి క్రమంగా బొబ్బలుగా మారి దురద, మంట, నొప్పి, కొందరిలో జ్వరం, గొంతు నొప్పి వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని, ఈ లక్షణాలు ఉన్న పిల్లలను ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మల విసర్జన తరువాత చేతులు సరిగ్గా కడుక్కోకపోవటం, పరిశుభ్రత పాటించకపోవటం వల్ల ప్రధానంగా ఈ వైరస్ వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా, లాలాజలం వంటి శరీర స్రావాల ద్వారా కూడా ఇది ఒకరి నుంచి మరొకరికి సులువుగా వ్యాపిస్తుంది. అయితే ఇది సాధారణ సమస్యనని, దీనిపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు అంటున్నారు. కానీ గుండె, ఊపిరితిత్తులు, ఇతర జన్యుపరమైన లోపాలతో బాధపడుతున్న పిల్లలకు ఈ వైరస్ సోకితే మాత్రం అత్యంత జాగ్రత్తగా చికిత్స అందించాల్సి ఉంటుందని చెబుతున్నారు. వర్షాకాలం అనంతరం వాతావరణంలో పెరిగిన వేడి, తేమ ఈ వైరస్ వ్యాప్తికి మరింత ఆజ్యం పోస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ఈ వైరస్ కు ప్రత్యేకంగా చికిత్స ఏదీ లేదని, 90% కేసులు ఇంట్లోనే సరైన సంరక్షణలో 7 నుంచి 10 రోజుల్లో వాటంతటా అవే తగ్గిపోతాయని చెబుతున్నారు. ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే మాత్రం వ్యక్తిగత పరిశుభ్రతే కీలకమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.